భారతదేశం ఏ దిశగా వెళ్తుందో మాత్రం భయమేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే విదేశీ శక్తులు భారత్ మీద కుట్రలు పన్నుతున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనుగుణంగా మారుతూ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల్ని వేధించడం ద్వారా మైనారిటీ ప్రజల్ని సంతుష్టీకరించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమి ఆలోచన వాళ్ళు మరికొంతకాలం పాటు అధికారంలో ఉండడానికి దేశం ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి ధోరణి. ఒకప్పుడు అట్లాంటి ధోరణి వల్లనే శత్రురాజులు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి విజయం సాధించగలిగారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ దాపురించింది. బెంగాల్లో చూస్తున్నాం, కేరళలో చూస్తున్నాం, ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తున్నాం, లేదా తమిళనాడులో చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఇంకా పెరిగి పెద్దవయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే అస్సాంకిలో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ తరపున గౌరవ్ గొగోయ్, ఈయన గారు ప్రత్యేకించి హిందీ కంటే కూడా ఉర్దూలో రిచ్నెస్ ఎక్కువ ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, అస్సాంలో ఈయన్ని కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ఎవరైతే బంగ్లాదేశీయులు రోహింగ్యాలు అక్కడ ఆక్రమించుకుని ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ప్లస్ రాహుల్ గాంధీని కూడా అండగా తీసుకొచ్చాడు. ఓవరాల్గా దేశంలో ఒక ముస్లిం రాజ్యాన్ని స్థాపించేటటువంటి ప్రయత్నం వీళ్ళందరూ చేస్తున్నట్టు కనబడుతోంది.